మనకు తెలిసిన ఈ భూమి అంతా ఏది కూడా ఉండదు, కొత్త భూమి కొత్త ఆకాశం ఉంటుంది. సరే, ఈ భూమి ఫ్యూచర్ ఎట్లా ఉంటది, భూగ్రహం మీద మనుషుల ఫ్యూచర్ ఎట్లా ఉంటది అనే దాని గురించి చాలా మంది మేధావులు మంచి మంచి పుస్తకాలు, ఆల్డస్ హక్స్లీ రాశాడు బ్రేవ్ న్యూ వరల్డ్ అనే ఒక పుస్తకం, నేను చదవలేదు. ఆల్విన్ టోఫ్లర్ అనే అతను రాసిన పుస్తకం ది ఫ్యూచర్ షాక్ అనేది చాలా సంచలనం ఆ రోజుల్లో రేకెత్తించింది. తర్వాత హాల్ లిండ్సే అనే ఆయన బైబిల్ పరంగా రాసిన ద లేట్ గ్రేట్ ప్లానెట్ ఎర్త్, ఇలాంటి కొన్ని పుస్తకాలు, ఇంకా చాలా నాకు పెద్దగా తెలీదు. ఇలాంటి పుస్తకాలు భవిష్యత్తు ఎలాగుంటాయి, అన్ని సంస్కృతుల్లోనూ ఆ సంస్కృతికి చెందిన ప్రవక్తలు, దీర్ఘదర్శులు, కాలజ్ఞానం చెప్పేవాళ్ళు తప్పకుండా ఉంటారు, సమయాలని చూసి రాసేవాళ్ళు. ఈ ప్రతి సంస్కృతిలోను ప్రతి నాగరికతలోను ప్రతి నాగరికతలోను రాబోయే రోజుల్లో ఎట్లా జరగబోతా ఉంది దాని గురించి చెప్పే కొంతమంది ప్రవక్తలు, అంతేకాకుండా సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి. భారతదేశంలో కూడా ఫ్రెంచ్ ఋషి నాస్ట్రడామస్ అనే అతను చేసిన కొన్ని ప్రిడిక్షన్స్ మనకి చాలా మంది పరిచయం. అందాక ఎందుకు మన భారతదేశంలో, మన ఆంధ్రాలోనే కర్నూలు జిల్లాలో బనగానపల్లి అనే చోట మన తెలుగువాడు పోతులూరి వీరబ్రహ్మం గారని, ఆయన బనగానపల్లె, రవ్వలకొండ, యాగంటి మొదలైన ఊళ్ళలో తిరిగి చాలా కాలజ్ఞానం బోధించాడు. బెర్ట్రాండ్ రస్సెల్ 1872 నుంచి 1970 వరకు జీవించారు ఆయన. ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే దాన్ని అన్ని పుస్తకంలో రాశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తమ జ్ఞానం చొప్పున భవిష్యత్తుని దర్శించి ఇలా ఉండబోతుంది, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండడానికి అవకాశం ఉందని చెప్పారు. బెర్ట్రాండ్ రస్సెల్ మనసులో ఎప్పుడు కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయి బయటకు వచ్చిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పి దాని మీదే ఆయన మనసు అంతా పెట్టుకున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే ప్రపంచం అంతా కూడా ఒక రకమైన అనాగరిక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి చదువులు, యూనివర్సిటీలు, పిల్లలు పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్ళటాలు ఇలాంటివి ఉండవు. ఇక ఒక రకమైన ఆటవిక పరిస్థితికి వెళ్ళిపోతాయి అని బెర్ట్రాండ్ రస్సెల్ అభిప్రాయపడ్డాడు.